ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈరోజు కార్యక్రమాలు హరీష్ రావు గారు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మేము వాటిని విత్డ్రా చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని మీరు ఇచ్చిన సమయానికి 11 గంటలకు హరీష్ రావు గారు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంచి మీరు వేసినటువంటి దొంగ సిట్టుకు మేము హాజరైనాం. అయినా మేము ఎవరు కూడా ఇక్కడ శాంతియుతంగా తెలంగాణ భవన్లో కానీ ఇక్కడ కానీ ఎలాంటి మేము ఉద్దేశపూర్వకంగా ధర్నానో రాస్తారోకో చేయలే. మేము పీస్ఫుల్గా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పార్టీ నాయకత్వం అంతా కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము దూరం నిలబడ్డాం. ఎందుకంటే స్వచ్ఛందంగా ఒక మచ్చలేని నాయకుడు అంచెలంచెలుగా 24,000 మెజార్టీ నుంచి 1,20,000 మెజార్టీ వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏకైక లీడర్గా మెజార్టీ పెంచుకొని ప్రజల మద్దతు కూడగట్టి గెలిచినటువంటి నాయకునికి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం దొంగతనం చేస్తుంది, మైన్స్ దొంగతనం చేస్తుంది, బొగ్గు దొంగతనం చేస్తుంది, బియ్యం దొంగతనం చేస్తుంది, బూడిద దొంగతనం చేస్తుంది, విద్యార్థులకు ఇచ్చేటువంటి బంకర్ బెడ్లలో దొంగతనం చేస్తుంది, ఫ్లై యాష్ దొంగతనం చేస్తుంది, భూముల కుంభకోణం చేస్తూ ఉన్నది. ఎల్టీపీ కింద 5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తుంది, భూ కుంభకోణం కింద 50,000 కోట్ల భూ కుంభకోణం చేస్తుంది అని హరీష్ రావు గారు నిలదీసిండు. వాటిని నిలదీసినందుకు ఉటావుటిన ముఖ్యమంత్రి గారు దావుసుకెళ్తూ హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇప్పించి ఇలా మీరు హరీష్ రావు గారిని 6 గంటల నుంచి మీరు లోపల కూర్చోబెట్టింది. మా అనుమానం ఉంది, మా అడ్వకేట్లు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా క్యాడర్ అంతా అడుగుతూ ఉన్నది, హరీష్ రావు గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా అనుమానం మాకున్నది. 6 గంటల నుంచి ఆచూకీ తెలియదు. అసలు అన్నం పంపిస్తే అన్నం తీసుకోలేదు, బాక్స్ పంపిస్తే బాక్స్ తీసుకోలేదు, అసలు తిన్నడా లేదా తెలియదు. ఇలా బీపీ షుగర్ ఉన్నటువంటి నాయకుడు గోళీలు వేసుకున్నాడా లేదా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఈ సిట్ అధికారులు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మా నాయకుడిని ఆందోళన కొద్దీ మా నాయకులు మేము స్వచ్ఛందంగా మా నాయకుడిని ఏం చేసిండ్రో చెప్పమని మేము మీడియా బయటిస్తే పోలీసులు దుర్మార్గంగా మొత్తం మా చుట్టూ రోప్ వేసేసి మమ్మల్ని అందరినీ కూడా రోడ్ల మీద కీడ్చుకొస్తూ ఉంటే ఎక్కడోళ్ళక్కడ మా ఆడవాళ్ళు కూడా చూడక మహిళలను చూడకుండా రోడ్ల మీద పడిపోయింది. ఇదేం ప్రజాస్వామ్యం? మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? మమ్మల్ని అన్యాయంగా రోడ్ల మీద తోస్తారా? మీ కుంభకోణాలు బయటపడ్డాయి, మంత్రుల పంపకాలు బయటపడ్డాయి. ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా మీ బామ్మర్దికి టెండర్ వచ్చిందని అన్నందుకు ఇలా మమ్మల్ని అందరినీ కూడా ఇలా మా నాయకుడిని కూడా మీరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6 గంటల నుంచి మీరు ఎంక్వైరీ పేరు మీద ఇబ్బంది 2 లక్షల రుణమాఫీ ఏమైందన్నందుకు ఇలా మీరు మా మీద కేసు పెట్టిండ్రు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి కాదు